ఏదైతే కృష్ణారెడ్డి గారు ఏదైతే సబ్బు కోసం ప్రమోషన్లో మాట్లాడారో, ఏదైతే ఆ సబ్బుకు సంబంధించిన కంపెనీ యాడ్ మేకర్స్ వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళకు కనీసం క్లియర్ గా చెప్తా ఉన్నారు కదా, ఈ గర్ డిటర్జెంట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రోత్సహించారో, ఎవడైతే యాడ్ డిజైన్ చేశాడో, ఎవడైతే క్రియేట్ హెడ్ ఉన్నాడో, ఎవడైతే లక్ష్మీ స్తోత్రాన్ని ఆ టోన్ మార్చి ఆ టోన్ ని యథాలాగంగా ఉండకున్నటువంటిది ఆ టోన్ ని మార్చి, దాని తర్వాత ఈ తీసిన కెమెరామెన్ కూడా, డైరెక్టర్ ని కూడా, మేము అందరినీ కూడా కోర్టుకు లాగుతాము. విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళ మీద కేసు బుక్ చేస్తుంది. అంటే కృష్ణారెడ్డి గారు ఇక్కడ అంటే గతంలో వాస్తవంగా చెప్పాలంటే గతంలో కూడా ఇలాంటి అనుభవాలు, గతంలో కూడా ఇదే విధంగా హిందూ సాంప్రదాయాలు కానివ్వండి, హిందూ దేవుళ్ళ మీద కానివ్వండి, హేళన పూర్వకంగా చేసినటువంటి సందర్భాలు కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, ఏమైనా ఉన్నాయి గత చరిత్రలో? ఆలీకి లేకపోవచ్చు, సినిమా రంగం వారికి, సినిమా ఇండస్ట్రీలో చేసే వారికి, జబర్దస్త్ టీం వాళ్ళకు వీళ్ళందరూ కూడా మేము చాలా గట్టిగానే ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా చేశారు. మాకు ఆలీ అయినా అభిరామైన ఎవడైనా ఒకడే. హిందుత్వాన్ని వ్యతిరేకించే ఏ ముష్టినా యాదవ్ అయినా వాళ్ళందరూ కూడా మా దృష్టిలో వాళ్ళందరూ కూడా దుర్మార్గులే. వాస్తవంగా మాట్లాడుకుంటే మీరు చెప్పిందని నేను ఏకీభవిస్తున్నాను. ఇది మొదటి నుంచి ఎందుకో మొదట్లోనే సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితుల్లోనే చానాళ్ళ నుంచే ఇలా హిందూ దేవతల మీద, హిందూ సాంప్రదాయాల మీద కొంచెం ఒక కౌంటర్ బేస్గా కొన్ని సినిమాల్లో రావటం చానాళ్ళ నుంచే ఉంది, చానాళ్ళ క్రితం నుంచే జరుగుతూ వచ్చింది. కొంచెం మొదట్లోనే దీని గురించి ప్రేక్షకులు కూడా నవ్వుకుంటూ రిసీవ్ చేసుకున్నారు. కానీ మొదట్లోనే దీన్ని కొంచెం కరాఖండిగా దీన్ని కనుక కఠినంగా మాట్లాడినట్టయితే ఇంతవరకు వచ్చేది కాదేమో. ఎందుకంటే కొంతమంది మీరు ఇందాక ఒక సందర్భంలో చెప్పారు, ఏ దర్శకుడు కూడా మిగతా మతాల పట్ల అలా తీరని. వాస్తవం కొన్ని దర్శకులు ఉన్నారు గతంలో, ఈవి సత్యనారాయణ ఇలాంటి దర్శకులు తీసుకుంటే క్రైస్తవ మతం మీద, క్రైస్తవ మతస్థులు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ వేషధారణ మీద కూడా ఆయన సినిమాలు చేసినవి కొన్ని ఉన్నాయి. అంటే కేవలం ఒక మతం అని కాదు, ఇలా మత ప్రాతిపదికన చేసినప్పుడు ఇంకొక మతం వారు నవ్వుకోవటం. అదేవిధంగా ఇస్లాం మతం మీద కొన్ని వాళ్ళ యొక్క హావభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు తెలుగు మాట్లాడే విధానం ఎలా ఉన్నది, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ మీద కూడా కౌంటర్ బేస్గా కొన్ని సినిమాలు, మోహన్ బాబు నటించిన కొన్ని సినిమాల్లో కూడా మనం చూసాం. ఇలాంటి అసలు మొదట్లోనే ఇలా మత ప్రాతిపదికన కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే పాటల్లో కూడా కొన్ని పదాలు పెట్టేటువంటి విషయాల్లో కొన్ని విమర్శలు పాలైనప్పుడు ఆ పాటల్ని తర్వాత తీసేసిన సందర్భాలు ఉన్నాయి. హిందూ దేవతల మీద కొంచెం హేళనగా మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చుకుంటూ పాటలు కూడా, ఇలాంటివి మొదట్లోనే కొంచెం దీని గురించి కఠినంగా వ్యవహరించినట్టయితే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. మొదట్లో అందరూ ఎంజాయ్ చేశారు, తర్వాత పోను మనోభావాలు దెబ్బతింటాం, పరిస్థితులు కూడా మనం చూసాం. కాదు, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మీడియా రంగము, దానికి అనుబంధంగా ఉన్న పాత్రికేయ రంగం, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేదా ప్రింట్ మీడియా కావచ్చు, ఈ రెండు కూడా సామాన్యుని మనోభావాలను ఎప్పుడు